హలో నమస్తే, నేను సానా. వెల్కమ్ టు ఎల్జీ ప్రో కాలేజ్ క్యాంపస్ ప్రోగ్రామ్. ఒకప్పుడు బీఈడి కోర్స్ చేయాలంటే 5 సంవత్సరాల సమయం పడుతుండే. 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ప్లస్ 2 సంవత్సరాల బీఈడి. కానీ ఇప్పుడు కేవలం 4 సంవత్సరాలలోనే ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. అదేలా అని ఆలోచిస్తున్నారా? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషనల్ కోర్సెస్ లో భాగంగా ప్రస్తుతం మనకి 4 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటూ బీఎస్సీ ప్లస్ బీఈడి అండ్ బీఏ ప్లస్ బీఈడి అనే కోర్సెస్ ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీదత్త కాలేజ్ అయితే మనకి కోర్సెస్ ని అందిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ డిస్టిక్ నారాయణపేట మండలం సింగారం ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో ఉన్నాం. మరి ఈ కోర్స్ కి సంబంధించిన వివరాలు, ఈ కాలేజ్ కి సంబంధించిన వివరాలు వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి సంబంధించిన లైబ్రరీలో ఉన్నాం. మరి ఆ లైబ్రరీలో బుక్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా చదువుకుంటున్నారో ఒకసారి చూద్దాం రండి. మీ పేరు? సృజన. సృజన. ఏం కోర్స్ తీసుకున్నావు? ఐబిఈడి. బిఏ బిఈడి ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. 5 సంవత్సరాలలో కంప్లీట్ అవ్వాల్సింది 4 సంవత్సరాలలో కంప్లీట్ అవుతుంది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ వాతావరణం ఎలా ఉంది? ఓకే, బాగుంది. బాగుందా? లైబ్రరీలో రెగ్యులర్ వస్తూ ఉంటారా? అవును. మరి ఇది ఎక్కడ చాలా దూరంలో ఉంది ఊరికి. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి కాలేజ్ లో? ఓకే, బాగుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉందా? అవును. హాస్టల్లోనే ఉంటారా? ఫుడ్ ఎలా ఉంది? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్. ఏం పేరు? సాహితి. ఏం కోర్స్ తీసుకున్నావు? సాహితి. బిఎడ్ కోర్స్, ఎంపీసీ బిఎస్సి. బిఎస్సి ప్లస్ బిఈడి. ఎలా అనిపిస్తుంది కాలేజ్ చాలా వాతావరణం? అనిపిస్తుంది. బాగుందా? ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి కాలేజ్ లో? చాలా బాగున్నాయి. ఫుడ్ కానీ హాస్టల్లో మెయింటెనెన్స్ కానీ ఎట్లా అన్ని ఉంటుంది? బాగున్నాయి. అన్ని బాగున్నాయా? ఇంకా మీ ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తుంటారు? మాకు ఇక్కడ సపరేట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై ఇస్తారు. ఈవెన్ ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళకి ఏ టైంలో కాల్ చేసినా అవైలబుల్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏ కోర్స్ ఏ ఇయర్ చదువుతున్నావు? థర్డ్ ఇయర్ సెమిస్టర్. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో. హలో, మీ పేరు? నితిన్ మ్యామ్. నితిన్. ఏం కోర్స్ తీసుకున్నావు? బిఎస్సీ ఐబిఎడ్ మ్యామ్. బిఎస్సి ప్లస్ బిఎడ్. ఎస్ మ్యామ్. ఏ ఇయర్ చదువుతున్నావు? 6th సెమ్ మ్యామ్, థర్డ్ ఇయర్. 6th సెమ్, థర్డ్ ఇయర్. అవును మ్యామ్. ఎలా ఉంది కాలేజ్ వాతావరణం? ఇట్స్ బీన్ గుడ్ మ్యామ్. టీచింగ్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ మ్యామ్. వి హావ్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. బట్టి వేస్తారా? లేదు మ్యామ్. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారా? లేదు మ్యామ్. లేదు. వితౌట్ బర్డెన్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, కాలేజ్ బంక్ కొట్టడం, ర్యాగింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయి కాలేజ్ లో? నో మ్యామ్, ఫ్రెండ్లీ సీనియర్స్ ఉన్నారు. ఫ్యాకల్టీ ఆల్సో గుడ్. దే ఆర్ టేక్ కేరింగ్ ఆఫ్ us. లైబ్రరీలో మరి అన్ని బుక్స్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. ఫ్రమ్ ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు అన్ని బుక్స్ ఉన్నాయి. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది కాలేజ్ లో? బాగానే ఉంది మ్యామ్. ఫుడ్ కూడా హోమ్లీ ఫుడ్ ఉంది. ఇబ్బంది అనిపించదా? ఎక్కడో మూలలో ఉంది కాలేజ్. లేదు మ్యామ్, దగ్గరనే ఉంది. జస్ట్ 1 kilometer గా వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ డిస్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ థ్యాంక్ లక్. యూ. హలో. హాయ్ మ్యామ్. మీ పేరు? అంకిత. అంకిత. ఏం కోర్స్ తీసుకున్నావు? ఏ ఇయర్ చదువుతున్నావు? ఐఎమ్ థర్డ్ ఇయర్. నేను ఎంపీసీ బిఎడ్, థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్. ఓకే, ఏం చేస్తున్నావు? ఏమంటారు, ఫినాప్తలిన్ ఇండికేటర్ యూజ్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఎలా ఉంది కాలేజ్ లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ నార్మల్ గా ఏ ల్యాబ్ అయినా ఎవ్రీ వీక్ వన్స్ ఉంటుందా? డైలీ ఒకసారి? ఎవ్రీ వీక్ 2 times ఉంటుంది. Every week 2 times. అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్ని కెమికల్స్ ఉంటాయి. క్లాసెస్ తో పాటు మాకు ల్యాబ్ యాక్టివిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఫ్యాకల్టీ ఎలా ఉంది? చాలా బాగుంటది. ఫ్రెండ్లీగా చెప్తారా? స్ట్రిక్ట్ గా ఉంటారా? స్ట్రిక్ట్ గా ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్ గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండాల్సిన టైంలో ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, ఎగ్జామ్స్ ఎలా ఉంటున్నాయి? ఎగ్జామ్స్ పేపర్ ఈజీగా వస్తుందా? హార్డ్ అనిపిస్తుందా? చదువుకుంటే ఈజీ, లేకపోతే హార్డ్. అంతే అంటాం. ఇప్పుడు ఈ కోర్స్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? పీజీ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. హలో మేడం. మీ పేరు? రితిక. రితిక. ఏం చదువుతున్నావు? ఏ ఇయర్? నేను బీజెడ్సి సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ చదువుతున్నాను. ఇది ఏం ల్యాబ్? ఇది జువాలజీ ల్యాబ్. జువాలజీ అంటే? జువాలజీ అంటే మన జంతువుల గురించి తెలుసుకోవడం, మన ప్రకృతి గురించి తెలుసుకోవడం దాన్ని జువాలజీ అని అంటారు. ఇవన్నీ చచ్చిపోయిన వాటిని అన్ని ఇక్కడ పరీక్ష చేస్తూ ఉంటారు కదా, వీటి మీద ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు చూడనివి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి దాని ఏది ఎక్కడ ఉంటది అని బాగా తెలుస్తుంది కాబట్టి మాకు బాగా అర్థమవుతుంది. అలవాటు అయిందా ల్యాబ్? అలవాటు. స్టార్టింగ్ లో ఏమన్నా వామిటింగ్ ఫీలింగ్, తిట్టినట్టు అవ్వడం? అట్లా ఏం కాలేదు. సీరియస్లీ. ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ బాగుంది. ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? మంచిగా టీచ్ చేస్తుంటారు? మంచిగా ఉంది. ఇప్పుడు ఇది ఏంటిది?
ఇది స్నేక్ ఏం స్నేక్? నాజా నాజా స్నేక్ నేమ్, సైంటిఫిక్ నేమ్ కోబ్రా. కోబ్రా. ఇంకేం తెలుసు నీకు నాగపాము గురించి? చాలా పాయిజన్ ఉంటుంది, దీనికి చాలా దూరంగా ఉంటేనే మంచిది. ఇది కాటేసినప్పుడు కొంచెం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కాటేసినప్పుడు బట్టతోటి ఏమన్నా కట్టుకోవాలి. ఇంకా ముందే ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా హాస్పిటల్కి తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది స్నేక్ కాటేసినప్పుడు. నెక్స్ట్ నీ గోల్ ఏంటి ఈ కోర్స్ తర్వాత? టీచర్ కావడం. టీచర్ అవ్వాలి. మరి కాలేజ్ బాగుందా మొత్తం? నీ గోల్ ని రీచ్ అవ్వడానికి కాలేజ్ ఉపయోగపడుతుందా? చాలా ఉపయోగపడుతుంది. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? సుమానియా. ఏం చదువుతున్నావు? ఏ ఇయర్? మేము సెకండ్ ఇయర్ 4th సెమ్ ఐబిఈడి. ఏం చేస్తున్నావు? సెక్షన్ కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ల్యాబ్ ఏంటి? బాటనీ ల్యాబ్. ఏంటి బాటనీ ల్యాబ్ అంటే? ప్లాంట్స్ గురించి. ప్లాంట్స్ గురించి అంటే ఇప్పుడు నువ్వే ప్లాంట్ రీసెర్చ్ చేస్తున్నావు? మేము స్టెమ్ స్టెమ్ చెట్టుది. ఎట్లుంది ల్యాబ్ లైఫ్? బాగుంది. ఇక్కడ బాగుందా? అన్ని ఎంజాయ్ చేస్తూ facilities ఉంటారా ల్యాబ్ లో? చేస్తాం. ఈ కాలేజ్ వాతావరణం ఎట్లా ఉంది? మొత్తం బాగానే ఉంది. ఈ కాలేజ్ లో మరి థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, ప్రాక్టికల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? థియరీకి ఇస్తాం, ప్రాక్టికల్స్ కి రెండింటికి ఇస్తాం. ఫ్యాకల్టీ ఎలా ఉంది? అందరు క్లోజ్లీగా మంచిగా ఉన్నారు. బాగుంటారు. ఏం డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. కాలేజ్ మరీ లోపలికి ఉంది కదా, మరి అమ్మాయిలకి రాను కొన్ని ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిది- బ్యాంక్ ఫెసిలిటీ అట్లా ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు? ఏమి లేదు కానీ మేము బస్సెస్ వస్తాము, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది మాకు ఏం ఇక్కడ అనిపించదు. మొత్తం సేఫ్ గానే ఉంది ఇక్కడ. ఈ కోర్స్ తర్వాత నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాం. పీజీ చేయాలి. ఓకే, గుడ్ లక్. థ్యాంక్స్. నమస్తే మేడం. సో ఇక్కడ మీ పేరేంటి, ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నారు? నా పేరు నాగరాజు, ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఓకే, ఈ కాలేజ్ లో ఎంత మంది ఫ్యాకల్టీ ఉన్నారు? ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకుంటున్నారు? ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీ వచ్చేసి బిఏ బిఈడి బిఎస్సి బిఈడికి 16 మెంబర్స్ ఉన్నారు. ఓకే. బిఈడికి వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు. టోటల్ గా 24 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. ఓకే. మేము అనేది వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకొని, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ తీసుకొని, వాళ్ళ యొక్క డెమోస్ తీసుకొని, స్టూడెంట్స్ సాటిస్ఫై అయిన తర్వాత, స్టూడెంట్స్ ఓకే అన్న తర్వాత మేము లెక్చర్ అనేది అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారా, ఫ్రెషర్స్ కి కూడా అవకాశం ఇస్తున్నారా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం. ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేనప్పుడు ఫ్రెషర్స్కి అవకాశం ఇస్తున్నాం. ఫ్రెషర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. డెమోస్ తీసుకోవడము, వాళ్ళకి ఎంకరేజ్ చేయడము, క్లాస్ వర్క్ ఏ విధంగా ఉంటుంది చేయడము. సీనియర్స్ వస్తే సీనియర్స్ని వాళ్ళకు ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకు విత్ శాలరీ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఓకే. 2021లో స్టార్ట్ అయింది కదా సార్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది. మరి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ తో జాయిన్ అవుతున్నారా ఈ కోర్స్ ని? పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళకి అవగాహన, చాలా మంది లోపల అవగాహన అసలు ఇంటిగ్రేటెడ్ బీఈడ్ అంటే ఏంది, అసలు ఏముంటుంది ఇందులో. చాలా మంది పిల్లలకి ఏంటి అసలు ఇంటిగ్రేటెడ్ బీఈడ్ అనేది తెలియదు. ఓన్లీ డిగ్రీ అయిపోయిన తర్వాత 2 years బీఈడే తెలుసు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారు, మామూలు జనరల్ డిగ్రీ కాలేజ్ జాయిన్ కావడము, లేక వేరే వొకేషనల్ కోర్స్ చేయడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్స్కి ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ బీఈడి పైన అవగాహన వచ్చిందో స్టూడెంట్ ఖచ్చితంగా మా దగ్గర వచ్చి అడిగి తెలుసుకొని కాలేజ్ చేయడం జరుగుతుంది. మీ కాలేజ్ లో స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉంది? 80% ఉంది. 80% ఉంది. ఇప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళని కానీ ఇలా చదవని వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే ఈవినింగ్ 3 to 4:30 వరకు రెగ్యులర్ స్టడీ అవర్స్ ఉంటుంది. డైలీ ఒక సబ్జెక్ట్ స్టడీ అవర్స్ పెట్టి 2-3 క్వశ్చన్స్ ఇవ్వడం, చదివించడము. లేకపోతే డల్లర్స్ వాళ్ళు సప్లిమెంటరీ ఫెయిల్ అయితే వాళ్ళకి మళ్ళీ సపరేట్ క్లాసెస్ తీసుకోవడము, లెక్చరర్స్ కు మోటివేట్ చేయడము, ఆ లెక్చరర్స్ తో అటాచ్ చేసి వాళ్ళకు స్టాఫ్ రూమ్ లో వచ్చేసి వాళ్ళు డౌట్స్ అడగడం చేయడము, లెక్చరర్స్ కు ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళ స్టూడెంట్ పైన ఫోకస్ చేపించడము, ఇంపార్టెంట్ చదివించడము. వాళ్ళు ఎప్పుడైతే స్టడీ అవర్స్ పెడుతున్నామో, ఎప్పుడైతే బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. మరి కాలేజ్ అయితే చాలా లోపలికి ఉంది, ఫెసిలిటీస్ కూడా చుట్టుపక్కల ఏం లేవు, మొత్తం ప్లెయిన్ గ్రౌండ్ ఉంది. అమ్మాయిలకి పర్టికులర్ గా ఇట్లాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే స్టాఫ్ తో పాటు స్టూడెంట్స్ వస్తారు, స్టాఫ్ తో పాటు వెళ్తారు మేడం. మార్నింగ్ 9:30 కాలేజ్ స్టార్ట్ అంటే 9:30 మధ్య స్టాఫ్ వస్తారు కాబట్టి స్టాఫ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి స్టాఫ్ కూడా నడుచుకుంటూ వస్తారు, దాంతో పాటు స్టూడెంట్స్ కూడా వస్తారు. ఈవినింగ్ కూడా స్టాఫ్ తో పాటు స్టూడెంట్స్ వెళ్తారు, ఇక పేరెంట్స్ కూడా వస్తుంటారు. ఇక్కడ నుంచి మనకు నియర్ బై పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. ఎటువంటి కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి పిల్లలు కూడా ఎక్కడ కూడా భయపడడానికి అవకాశమే లేదు, భయపడరు కూడా మా దగ్గర. ఓకే, ఇది వైస్ ప్రిన్సిపల్ గా మరి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారా? ఖచ్చితంగా వీక్లీ వన్స్. అంటే ఇప్పుడు 6 సెమిస్టర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ. డైలీ ఒక సెమిస్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు 6 సెమిస్టర్స్, డైలీ ఒక సెమిస్టర్. అంటే ఫస్ట్ సెమిస్టర్ ఈ రోజు మండే, సెకండ్ సెమిస్టర్ ట్యూస్డే, వెడ్నెస్డే థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, అట్లా డేకు 1 సెమిస్టర్ పైన ఒక 10 minutes 15 minutes ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ పైన. అంటే ఏ క్లాస్ లెక్చర్ ఏ విధంగా క్లాస్ చెప్తున్నాడు, వాళ్ళ సిలబస్ ఎంత కంప్లీట్ అయింది, ఎగ్జామ్స్ ఏమైనా పెడుతున్నాడా, ఎగ్జామ్స్ పెడితే లెక్చర్స్ అడుగుతున్నాం, ఎగ్జామ్స్ పెడితే పాస్ పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది, ఎంతమంది రెగ్యులర్ అటెండ్ అవుతున్నారు, ఎంతమంది అటెండ్ కావట్లేరు, వాళ్ళని అడిగి తెలుసుకొని స్టూడెంట్ యొక్క డాటాని వాళ్ళ పేరెంట్స్ తో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి కాలేజ్ లో? పర్లేదు మేడం, ఒక ఆల్మోస్ట్ ఆల్ మంచిగానే ఉన్నాయి.
అన్ని ఎక్విప్మెంట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి lab లో? ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ రెగ్యులర్ గా ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీ వచ్చేసి మండే ట్యూస్డే నడుస్తుంది, ఓకే. బాటనీ వచ్చేసి వెడ్నెస్డే థర్స్డే, జువాలజీ వచ్చేసి ఫ్రైడే సాటర్డే, అట్లా ఫిజిక్స్ కూడా ఒక 2 days లో జరుగుతుంది. అంటే Alternate గా పెట్టుకుంటారు. వీక్లీ 2 days ల్యాబ్ నడుస్తుంది, 4 days థియరీ క్లాసులు నడుస్తాయి వాళ్ళకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? అశోక్ కుమార్, సార్ ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నారు? తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీ. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ క్లాస్ కి? దాదాపు 35 మెంబర్స్ 35 దాకా ఉంది. మరి సిలబస్ అంతా మంచిగా కంప్లీట్ సిలబస్ కంప్లీట్ రెగ్యులర్ గా నడుస్తుందా? రెగ్యులర్ గా నడుస్తుంది. కాలేజ్ వాతావరణం ఎట్లుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది, ప్రతి ఒక్కరు శ్రద్ధతో వినగలుగుతున్నారు. ఎందుకంటే పిల్లల్ని మరి స్ట్రిక్ట్ గా చూస్తారా, ఫ్రెండ్లీగా మా వదిలేస్తారా? తెలుగు అంటేనే ఫ్రెండ్లీగా ఉంటది, మా తెలుగు భాష ఆడుతూ పాడుతుంటది కాబట్టి వాళ్ళకు ఆటపాటలతోటే బోధన ఉంటది కాబట్టి మనం ఆ విధంగానే ఆ ధోరణిలోనే మనం బోధన చేస్తాం అన్నమాట. దానివల్ల విద్యార్థులు చక్కగా నేర్చుకొని వాళ్ళు అదే పాఠశాలలో అదే బోధన విధానంలో చెప్పగలుగుతారు అన్నమాట. సో మరి ఇంటిగ్రేటెడ్ కోర్స్ లో ఈ తెలుగుకి ఎంతవరకు విలువ ఉందంటారు? అంటే మన భారతదేశంలోనే 4వ స్థానంలో ఉన్నటువంటి తెలుగుకు రాను రాను ఆదరణ పెరగాలి. ఎందుకంటే ఇంతకు ముందు మన తెలుగు 2వ స్థానంలో ఉండేది, రాను రాను 4వ స్థానానికి పడిపోయింది. దానికి కారణం ఏంటంటే తెలుగును ఆదరించే వారు తక్కువైంది. కాబట్టి వీళ్ళ ద్వారా అయినా కనీసం వాళ్ళ లోపల ఆ తెలుగు పైన స్ప్రా పెంచేలా మేము కొంచెం వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం అన్నమాట. నార్మల్ గా రెగ్యులర్ గా ఏమన్నా కండక్ట్ చేస్తారా? తెలుగు పద్యాల పోటీ ఇలాంటివి ఏమన్నా? పద్య పఠన పోటీలు, వ్యాస రచన పోటీలు, మళ్ళీ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వివిధ రకాలైనటువంటి పద్య పఠన పోటీలు కూడా నిర్వహిస్తుంటాం. నైస్ నైస్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు సార్? మేడం నా పేరు బి రాఘవేంద్ర కుమార్. ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నారు? నేను బయాలజికల్ సైన్స్ లో టీచ్ చేస్తాను. బయాలజీ టీచ్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? మేడం నాకు 10 years ఎక్స్పీరియన్స్. 10 years. ఈ కాలేజ్ లో మరి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ దాదాపుగా పర్ ఇయర్ బిఎడ్ కోర్స్ కి అయితే 100 మంది ఉన్నారు. దీనికి కూడా 200 ఇంటెక్ మేడం. దాదాపుగా పిల్లలు జాయిన్ అవుతున్నారు మేడం. ఓకే. ఎందుకోసం అంటే ఇది 4 years లోపల డిగ్రీతో పాటు బిఎడ్ అయిపోతుంది, అంటే ఒక వృత్తి విద్యా కోర్స్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి పిల్లలు బాగా జాయిన్ అవుతున్నారు మేడం. ఇది ఏంది అంటే నార్మల్ గా డిగ్రీ చేస్తే మనకు సర్టిఫికేట్, బిఎడ్ చేస్తే సర్టిఫికేట్ ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం ఉపయోగపడుతుంది. ఈ 4 years కోర్స్ కనుక చేస్తే దేశం మొత్తంలో పిల్లల సర్టిఫికేట్ ఎక్కడన్నా ఉపయోగించుకోవచ్చు. అదొక ఫెసిలిటీ, మంచి అవకాశం ఉంది మేడం. ఇక్కడ ఈ ప్లేస్ లోపల ఈ కాలేజ్ రావడం కూడా చాలా సంతోషం మేడం. ఎందుకంటే ఇక్కడ మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ మన ఈ తెలంగాణ దక్షిణ భారతదేశం లోపల ఉండేటటువంటి కొద్ది కాలేజీ లోపల ఇది ఒక కాలేజ్. అంటే మన తెలంగాణ లోపలనే ఏర్పడినటువంటి మొట్టమొదటి కాలేజ్ మా దత్త బృందావన్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కాలేజ్. ఈ కాలేజ్ ఫెసిలిటీస్ కూడా మీరు ఇంతకుముందు కూడా అన్ని చెక్ చేసినారు కదా మేడం. ఆ ల్యాబ్స్ మంచిగా ఉంటాయి, తర్వాత కూర్చోవడానికి పిల్లలకి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. ఫ్యాకల్టీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది మేడం. చాలా బాగుంటుంది. ఈ కోర్స్ వాల్యూ అనేటటువంటిది చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనం డిగ్రీ చేసి మళ్ళీ బిఎడ్ చేసి డిగ్రీతో పాటు బిఎడ్ చేయడానికి 5 years అవుతుంది. ఈ ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఇంటర్ తర్వాత వచ్చేస్తారు కాబట్టి 4 years లోపల డిగ్రీ విత్ బిఎడ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా మంచి కోర్స్ మేడం. హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వర. ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నారు? నేను ఇక్కడ ఎడ్యుకేషన్ పేపర్స్ అంటే బీఈడీకి ఎడ్యుకేషన్ సంబంధించిన పేపర్స్ టీచ్ చేస్తాను మేడం. టీచ్ చేస్తారు. పిల్లల ఇంటరాక్షన్ ఎలా ఉంది? పిల్లల ఇంటరాక్షన్ చాలా బాగుంది మేడం. అంటే ఒక్కసారిగా ఇంటర్మీడియట్ తర్వాత ఐబీఈడీ కోర్సులోకి వస్తున్నారు కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ పేపర్స్ అనేటివి ఒక్కసారిగా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత టీచింగ్ ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా పిల్లలతో ఇంటరాక్షన్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ మేము ఇక్కడ చెప్తాం కాబట్టి వాళ్ళకు అంత అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. నైస్ నైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. నమస్తే. మీ పేరు? సంధ్యారాణి. ఇక్కడ ఏం టీచ్ చేస్తున్నారు? ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్. మ్యామ్ ఇక్కడ అమ్మాయిల విషయంలో సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హాస్టల్ ఫెసిలిటీ కానీ బాగుందా? అన్ని బాగున్నాయి మేడం. హాస్టల్ ఫెసిలిటీ కానీ, లేడీ ఫ్యాకల్టీ కానీ, బయట ఆయమ్మలు వాళ్ళు బయటికి వెళ్ళే వరకు ఆయమ్మలు తోడుగా ఉంటారు. ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ బాగుంటుంది. అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నీట్ గా చేస్తున్నారా లేదా అని అబ్జర్వేషన్ చేస్తారా? సార్ వాళ్ళు ఉంటారు, సార్ వాళ్ళు ఉండి చూస్తారు. మీతో పిల్లల ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా క్లోజ్ గా మూవ్ అవుతారు. ఏమన్నా అర్థం కాకపోతే కూడా దగ్గరకు వచ్చి ఇది సాల్వ్ చేయండి అని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జి పాండురంగారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంటిగ్రేటెడ్ కోర్స్ కి సంబంధించిన వివరాలు, అలాగే ఈ కాలేజ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ బాగున్నారు? బాగున్నాను. మన గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. మరి మీ కాలేజ్ ఎప్పటి నుంచి అందిస్తుంది? ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ పూర్తి చేసుకున్నారు? ఇది 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిటి ద్వారా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందమ్మా. చేసిన తర్వాత అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. చేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు మనం ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. మేము 2015లో పెట్టాము. 17లో అప్లికేషన్ అప్లై చేస్తే అది మనకు పర్మిషన్ రావడానికి 2019కి వచ్చింది. 19లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ జియో తీసుకోవడానికి ఆల్మోస్ట్ 2022 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 2022 సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. సో దీంట్లో ఏంటంటే గ్రాడ్యుయేషన్తో పాటు బిఎడ్ కోర్స్ అనేది నేర్చుకుంటారు. దీంట్లో డిగ్రీ అనేది రెండింటికి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ ఎట్లా జరుగుతున్నాయి సార్? అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? దీనికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇది బేసిక్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రస్తుతానికి మనకి ఏంటంటే దోస్త్ ద్వారానే జరుగుతుంది. డిగ్రీ అడ్మిషన్స్ ఎలా అయితే 10+2 పాస్ అయిన జరుగుతుందో వారి ద్వారానే అలాట్మెంట్ జరుగుతుంది. ఈ కాలేజీలు మన స్టేట్ లో తీసుకుంటే ఎన్ఐటి వరంగల్ ఉంది కదా, ఎన్ఐటి వరంగల్ ఏతుందో ఆ కాలేజీలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఎన్ఐటిలో జరుగుతుంది. ఒక జోగిపేటలో ఒక కాలేజ్ ఉంది. తర్వాత ఇప్పుడు మన నారాయణపేటలో శ్రీదత్త టీచర్ ఎడ్యుకేషన్ ఉంది. దీన్ని బేసిక్ గా తీసుకొని గద్వాల్లో కూడా ఒకటి కాలేజ్ స్టార్ట్ చేశారు. సో ఎంటైర్ స్టేట్ లో చెప్పాలంటే 4 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ కాలేజెస్, 2 ప్రైవేట్ లో వచ్చినటువంటిది. సో ప్రైవేట్ లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటిది శ్రీదత్త టీచర్ ఎడ్యుకేషన్. దీంట్లో ఇప్పటి వరకు 3 బ్యాచ్లు అడ్మిట్ అయ్యారు. 4వ సంవత్సరానికి ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వెళ్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ ఇది. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే అది ఒక నారాయణపేట ఒక కొంచెం దూరం, డిస్టెన్స్ ఎక్కువైనందువల్ల రూరల్ బ్యాక్వర్డ్ ఏరియా ఉన్నటువంటి ఏరియా కాబట్టి అడ్మిషన్స్ లాస్ట్ 3 years లో సరిగ్గా జరగలేదు. 50%, 70%, 50 to 60% దాకా అడ్మిషన్స్ అయినాయి. బట్ దిస్ ఇయర్ ఏంటంటే బైలింగ్వల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. పేపర్ రాసేప్పుడు పాఠం చెప్పేప్పుడు కూడా బైలింగ్వల్గా చెప్తారు. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సిస్టమ్ వచ్చింది కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే పాలమూరు యూనివర్సిటీ ద్వారా ఈ కాలేజ్ నడుపుతుంది. ఇప్పుడు యూనివర్సిటీ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ దొరికింది. పిల్లలు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేటప్పుడు కొంత భయపడుతున్నారు. ఇది మారుమూల ప్రాంతం, బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి. సో ఇక్కడ అడ్మిషన్స్ కూడా ఏంటంటే అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి, నల్గొండ, అన్ని జిల్లాల నుంచి కూడా నారాయణపేటలో వచ్చి ఉండి కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ పాపులారిటీ రాలేదు దీనికి. చాలా మందికి దీని ఐడెంటిటీ లేదు. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా స్టూడెంట్ కమ్యూనిటీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఎల్జీ టీవీ ద్వారా మీ ప్రజలందరికీ కూడా, స్టూడెంట్స్ కూడా 10+2 పాస్ అయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలియజేయాలని డిసైడ్ అయ్యాను. సార్ ఎందుకని దీన్ని మారుమూల గ్రామంలో ఎస్టాబ్లిష్ చేశారు? సిటీలో అయితే ఫెసిలిటీస్ బాగుంటాయి, పిల్లలు కూడా ఎక్కువ మంది చదవడానికి మొగ్గు చూపిస్తుంటారు కదా. సో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఏంటంటే మొదట్లో న్యూ కోర్సెస్ వీటన్నిటి కూడా కొన్ని పర్మిషన్స్ ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. మేము అప్పుడు 2019లో అక్కడ ఎన్సిటీ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా చాలా కష్టం. ఇది బేసిక్ గా హైదరాబాద్ సిటీలో ఉండే యూనివర్సిటీస్ కి ఓవర్ బర్డెన్ అయిపోయినాయి. మేము కొత్త కోర్సులు ఇవ్వమని డెసిషన్ తీసుకున్నారు అట్లా. కానీ ఇది సిటీలో ఇవ్వకూడదని కాదు. రాబోయే రోజుల్లో ఒక స్టేట్ గవర్నమెంట్ దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. కానీ మొట్టమొదటిసారి మేమేంటంటే అప్పుడు గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసి ఇది ఒక బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో టీచింగ్ బిఎడ్ కోర్స్కి చాలా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు పిల్లలు. తర్వాత ఎక్కువ కూడా ఆప్ట్ చేస్తున్నారు. టీచింగ్ రిక్రూట్మెంట్ కూడా ఈ జిల్లా నుంచి ఎక్కువ ఉంది, నారాయణపేట నుంచి. సో అలాంటి వాటికి ఏంటంటే వీళ్ళకి డిగ్రీతో పాటు ఇది 3 డిగ్రీ ప్లస్ బీఈడి చేయాలంటే 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఇప్పుడు డిగ్రీతో పాటు బిఎడ్ కోర్స్ ఇచ్చి ప్రొఫెషనల్ కోర్స్గా ఇది డిక్లేర్ చేయబడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఈ కోర్స్, ఈ డిగ్రీ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ బయట దేశాలకు, ఇతర దేశాలకు కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి, ఫార్మసీ చేసి ఎలాగైతే వేరే దేశాలకు వెళ్ళాళ్తున్నారు, యుఎస్ కానీ, యూకే కానీ, లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళాళ్తున్నారు, ఈ టీచింగ్ ప్రొఫెషన్ మీద టీచర్లుగా వెళ్ళడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ కోర్సు ద్వారానే. కాబట్టి ఈ ప్రాంతాలకి బాగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్ కమ్యూనిటీకి, ఒక బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకి ఈ మొట్టమొదటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మేము స్థిర నిశ్చయంతో దానికి ఒక పెద్ద బిల్డింగ్, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్, బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారు.
టెంపరీగా ఉంటే ఎవరు, తర్వాత నామ్స్ అండ్ స్టాండర్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పెట్టాలంటే కూడా ఆర్థిక స్తోమత ఉండాలి ఆ సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలంటే. కాబట్టి అందుకనే ఈ సంస్థ వైజయంతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఇది ఇక్కడ స్థాపించబడింది. చదువుకోవడానికి పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మరి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాస్టల్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కానీ? ఇది నారాయణపేట టౌన్ లోనే ఉంటుందమ్మా. ఇది టౌన్ నుంచి కమ్యూట్ చేస్తుంటారు జనరల్ పిల్లలు. టౌన్ లోనే అకామిడేషన్ తీసుకొని రెంట్కి తీసుకొని ఉంటున్నారు. ఒకవేళ 100 మెంబర్స్ కంటే ఎక్కువ అకామిడేషన్ నీడ్ ఉందంటే మేము హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక 100+ స్టూడెంట్స్ ఉంటే మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది, దానికి ఉండడానికి కూడా వాళ్ళకి రూమ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి అది కొత్తగా ఉంది కాబట్టి ఇప్పుడే ఈ సంవత్సరం ఇంకా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేసి గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ కూడా క్యాంపస్ లోనే మెయింటైన్ చేయాలని మేము డిసైడ్ అయిపోయాం. సార్, గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి నిజంగానే అంత వాల్యూ ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా. ఇది ప్రొఫెషనల్ కోర్స్. మీరు ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ అందుకే స్టూడెంట్ కమ్యూనిటీకి తెలియదు. ఇది అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉపయోగపడడం ఏంటంటే టీచింగ్ జాబ్ లో వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ముందు ఈ కోర్స్ చేసిన వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బిఎడ్ చేసిన వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్. ఎందుకంటే వీళ్ళు కంటెంట్ తో పాటు గ్రాడ్యుయేషన్ అంటే జనరల్ గా డిగ్రీలకి బిఎడ్ డిగ్రీకి తేడా ఏంటంటే డిగ్రీ కోర్స్ చదివేటప్పుడు కంటెంట్ అలా ఏం చెప్పాలి, పాఠం ఏముంటుంది అనే దాంట్లో విషయం ఏముంటుందని చెప్తాను కంటెంట్ అంటాం. ఆ కంటెంట్ ఉండేదేమో గ్రాడ్యుయేషన్ లో ఉంటుంది. కంటెంట్ని ఎలా డెలివరీ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా పాఠం చెప్పాలనే విషయం ఏమో బీఈడి కోర్సులో ఉంటుంది. సో బీఈడిలో ఉన్నటువంటి సిలబస్ ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క సెమిస్టర్, ఇది టోటల్ 8 సెమిస్టర్స్ ఇది ఈ కోర్స్ ఇది. సో ప్రతి సెమిస్టర్ లో ఒక్కొక్క టీచింగ్ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, థియరీ చదువుకున్న దాన్ని ప్రాక్టికల్ ఎలా చేయాలి, ప్రాక్టికల్ చేసిన తర్వాత దాన్ని ఎలా స్టూడెంట్ బోధించాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం జనరల్. వీటన్నిటికీ రిలేటెడ్ గా సైకాలజీ స్టడీ చేస్తారు. దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. సో బిఎడ్ లో పూర్తిగా ఒక సంవత్సరం ఇంతకుముందు గతంలో బిఎడ్ కోర్సు 1 year కోర్స్ ఉంది. తర్వాత దానికి కంటెంట్ సరిపోవట్లేదని 2 years చేశారు. సో 2 years కోర్స్ రన్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 year కోర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని ఒక ఏదో నిర్ణయం తీసుకుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్ కి 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో. పాత రోజుల్లో అయితే 1 సంవత్సరంలో డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ రివైవ్ అవుతుందా లేదా మనకు తెలియదు. 2 years కంటిన్యూ చేస్తున్నారు. 2 years కంటే ఎక్కువ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం రాబోయే రోజుల్లో ఈ ప్రొఫెషనల్ కోర్సుగా తీర్చిదిద్దితే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు టీచర్ల కొరత చాలా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ కంట్రీలో మనం మన దగ్గర తీసుకున్న గ్రామ స్థాయి నుంచి మీరు క్యాపిటల్ దాకా తీసుకుంటే ప్రతి ఏరియాలో టీచర్ల షార్టేజ్ ఉంది. సో అది ఫుల్ఫిల్ చేయాలంటే రాబోయే రోజులు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రైవేట్ లో కానివ్వండి, గవర్నమెంట్ లో కానివ్వండి, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న దాన్ని మరి మనం పిల్లలకు తెలియకపోవడం వల్ల ఇది దీంట్లో అడ్మిషన్స్ ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉందనేది తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. మరి అక్కడ ఈ కోర్స్ కి సంబంధించిన ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ కోర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అబ్రాడ్ ఇప్పుడు మామూలుగా మీరు ఇంజనీరింగ్ కోర్స్ ఎలా చేసి వెళ్తున్నారు ఎంఎస్ కి, ఇది కూడా అంతే. దీంట్లో ఎంఎస్ చేయడానికి ఉంటుంది, మాస్టర్ డిగ్రీ చేయడానికి అవకాశం ఉంది. టీచర్ ఎడ్యుకేషన్ లో గతంలోనే చాలా మంది మన దగ్గర ఇప్పుడు యూకేలో మంచి అవగాహన ఉంది దీనిపైన, యుఎస్ లో కూడా ఉంది అవగాహన ఉంది. సో మీరు వేరే ప్రొఫెషనల్ కోర్స్ చేసిన తర్వాత ఎంఎస్ చేయడానికి ఎలా అవకాశం ఉందో ఈ టీచర్స్ కోర్స్ చేసిన తర్వాత కూడా ఎంఎస్ చేయడానికి ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత దీంట్లో ఈ కోర్సులో ఏముందంటే బిఎడ్కి సంబంధించినటువంటి ఎంఈడి కోర్స్ చేయొచ్చు, ఎంఎస్సి చేయొచ్చు, ఎంఏ చేయొచ్చు. నువ్వు మల్టిపుల్ డైరెక్షన్స్ లో వెళ్ళొచ్చు ఈ కోర్స్ చేసిన వాళ్ళు. సపోజ్ మీరు బిఎస్సి ఎంపీసీ తీసుకున్నారు, బిఎస్సి మ్యాథ్స్ చేయొచ్చు, బిఎస్సి ఫిజిక్స్ చేయొచ్చు, బిఎస్సి కెమిస్ట్రీ చేయొచ్చు. ప్యారలల్ గా ఆల్రెడీ మీకు టీచింగ్ లో దానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ రిక్రూట్మెంట్కి వెళ్ళినా కూడా ఈవెన్ హయ్యర్ లెవెల్ ఆఫ్ సపోజ్ మీరు ఒక లెక్చరర్ గా రిక్రూట్ అవ్వాలంటే కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ దీంట్లో తెలుస్తుంది. దీంట్లో ఆ కోర్స్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్. కాబట్టి ఇలాంటి వాటికి ఏంటంటే స్కూల్ టీచర్లకే కాదు లెక్చరర్ జాబ్లకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఎంఎస్సి మాస్టర్ డిగ్రీ చేసి పిహెచ్డి చేసిన తర్వాత కూడా ఇది వీళ్ళకి మాత్రమే ఎలా టీచింగ్ ఎలా చేయాలనే విధానం ఉన్నటువంటి డిజైన్ స్ట్రక్చర్ ఏమంటారు సిలబస్ని డిజైన్ చేసినటువంటి కోర్స్ ఇది. మీరు అదే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, బీటెక్ చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు, డైరెక్ట్ టీచర్ ఎలిజిబిలిటీ ఉంది. కానీ మెథడాలజీలో ఎలా చెప్పాలి, ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలనే దాంట్లో అక్కడ కోర్సు లేదు. కానీ ఈ కోర్సులో ఏంటంటే చదువుకున్న ప్రతి విషయాన్ని
ఒక ఎలా బోధించాలి అనేటువంటి టీచింగ్ ఎలా చేయాలనేటువంటి లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ స్పెషల్గా డిజైన్ చేసినట్టు కోర్సే ఇది. కాబట్టి నువ్వు టీచర్గా వెళ్ళొచ్చు, లెక్చరర్గా వెళ్ళొచ్చు, రేపు రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసుకున్న తర్వాత కూడా ఉపయోగపడేటువంటి కోర్సు. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్ మల్టీ డైమెన్షనల్ కోర్సు. మీరు బీఎస్సీ బీఎడ్కి BA BED కాకుండా బీకామ్తో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం రాబోయే రోజుల్లో అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. మేము మేజర్గా ఏంటంటే మన సొసైటీలో ఈ సైన్స్ గ్రూప్స్కి ఆర్ట్స్ గ్రూప్ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి 2 కోర్సులు ఇంట్రొడ్యూస్ చేశాము ఈ సంవత్సరం. రాబోయే రోజుల్లో కామర్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కూడా మేము దాన్ని యాడ్ చేస్తాం. సార్ నిజంగానే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి ఇంత వాల్యూ ఉన్నప్పుడు మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకని ఇంత ఆలస్యంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది? గవర్నమెంట్ వ్యవస్థ ఇదొక పైలట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 4 రీజన్స్ లో ఒక 20 years బ్యాక్ ఇది స్టార్ట్ చేశారు. మైసూర్లో మన దగ్గర సౌదర్న్ రీజన్ లో మైసూర్లో ఒకటి స్టార్ట్ చేశారు. అది ప్రాక్టికల్ గా దీన్ని ఎలా ఉంటుందని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి దాని రిజల్ట్స్ చూశారు. అక్కడ వచ్చినటువంటి టీచర్లు ఎలా ఉన్నారు, ఎలా బోధిస్తున్నారు, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది గమనించి ఆ పైలట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని 2015లో తీసుకొచ్చారు. అంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఏది తీసుకురావాలన్నా కూడా చాలా స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఎంకరేజ్ చేయాలంటే కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఇంత పెట్టుబడి పెట్టి ఈ చిన్న కోర్సుని ఎవరన్నా నడపాలంటే కూడా చాలా కష్టం. రెవెన్యూ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంటుంది, టీచర్లకు ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బిల్డింగ్ కాస్ట్, కన్స్ట్రక్షన్స్కి ఎక్కువ అవసరం, పర్మనెంట్ బిల్డింగ్స్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి దీనికి పెట్టాలంటే చాలా మంది ముందుకు రారు. కేవలం మా సంస్థ ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో, బ్యాక్వర్డ్ ఏరియా వచ్చే ఉద్దేశంతో ఈ పాలమూరు యూనివర్సిటీ ద్వారా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ కోర్స్ ఓన్లీ మీ కాలేజ్ లో అవైలబుల్ గా ఉందా? చుట్టుపక్కల వేరే కాలేజెస్ లో కూడా అవైలబుల్? చుట్టుపక్కల ఎక్కడ లేదమ్మా. ఇవి మహబూబ్నగర్ జిల్లాలో, నారాయణపేటలో, ఓల్డ్ మహబూబ్నగర్ జిల్లాలో ఇది ఒకటి ఫస్ట్ కాలేజ్. సబ్సిక్వెంట్ గా గద్వాల్లో ఒకటి స్టార్ట్ చేశారు. అంతే. ఈ పాలమూరు యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సెస్ 2 కాలేజీలో ఉంది. మిగతా మన తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర తీసుకుంటే వరంగల్ NITలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసేటువంటి అక్కడ ఒక ఇచ్చారు. తర్వాత జోగిపేటలో ఒకటి ఉంది. జోగిపేటలో కూడా ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది దానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ 4 కాలేజీలు తప్ప వేరే ఏ కాలేజీకి ఎక్కడ లేదు. కాలేజెస్ తక్కువ ఉన్నాయి. క్వాలిటీ టీచర్స్ లేకపోవడం వల్ల ఈ కోర్స్ డిమాండ్ పెంచడానికనే వీటిని ఇంట్రొడ్యూస్ చేశారా? అంటే టీచర్ ఇప్పుడు ప్రాసెస్ అనేది పెరిగిపోయిందమ్మా. టీచింగ్ కమ్యూనిటీ చాలా డిమాండ్ తగ్గిపోయింది. టీచర్గా రావట్లేదు. ఏ ప్రపంచంలో వేరే ఏ జాబ్ రాకపోతే దీంట్లో టీచింగ్లోకి వస్తున్నారు. రీజన్ ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు దాని శాలరీస్ కూడా తక్కువ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ టీచింగ్ ప్రొఫెషన్కు చాలా డిమాండ్ ఉంది. షార్టేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ చాలా ఉంది. ప్రతి స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా టీచర్లు చాలా తక్కువగా ఉన్నారు, రావట్లేదు. కాబట్టి దీన్ని స్పెషల్గా డిజైన్ చేసి స్పెషల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఎందుకంటే టీచింగ్ స్కిల్స్ ఎలా పెంచాలి, అసలు టీచర్ అనేవాడికి ఏం లక్షణాలు ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దగ్గర నుంచి మొదలు పెడతారు ఈ కోర్సు. కాబట్టి ఏంటంటే ఆ ప్యాషన్తో వచ్చేస్తారు. అదే ఇప్పుడు ఎంతసేపు ఇంజనీరింగ్ చేస్తాను, ఫార్మసీ చేస్తాను, లా చేస్తాను, MBBS చేస్తాననే ప్రొఫెషనలిజం ఎలా వచ్చిందో టీచర్ అనేది కూడా ప్రొఫెషనలిజం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రొఫెషనల్ కోర్సు ఇంట్రడ్యూస్ చేస్తే అభిమానం, అభిరుచి ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ నేను టీచర్ అవ్వాలి, 10 మందికి నేను చేయాలి అనే దృక్పథం ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఏంటంటే ఓహో టీచర్ అంటే ఇది, టీచర్ అంటే పాఠం ఇలా నేర్చుకోవాలి, ఇలా చదవాలి, ఇలా ప్రాక్టికల్ చేయాలి, చదివిన దాన్ని ప్రాక్టికల్ చేసిన దాన్ని పిల్లలకు ఎలా బోధించాలి అనేది అంటే ఒక థర్డ్ పర్సన్కి మన క్లాస్లో కూర్చున్న వ్యక్తికే కాదు బయట వ్యక్తికి ఎట్లా బోధించాలి అనేది కూడా స్కిల్స్ నేర్చుకుంటారు. సో అది ప్యాషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ దీని మీద ఒక క్రేజ్ పెరుగుతుంది. ఆ క్రేజ్ పెరిగేట్టుగా దీన్ని సిలబస్ డిజైన్ చేశారు. సార్ నిజంగానే టీచింగ్ ఫీల్డ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న అన్ని కోర్సెస్ కి యాడ్ చేయకుండా ఓన్లీ BSc BAకే ఎందుకు యాడ్ చేశారు? అంటే అన్ని కోర్సెస్ కి యాడ్ చేస్తే అన్ని రకాల టీచర్స్ అవైలబుల్ గా ఉంటారు కదా. అంటే టీచర్ అనేది ఎవరైనా కూడా మనం నేర్చుకున్నటువంటి బేసిక్ డిగ్రీ PGలో నేర్చుకున్న దాన్ని వివరంగా టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. సో పర్టికులర్ ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ కోర్స్ ఇది. ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే హై స్కూల్ వరకు అప్పర్ 10+2 వరకు అంటే టీచర్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. టీచర్ ఒక విషయాన్ని ఏదైనా ఒక టాపిక్ ని మన పాఠం చెప్పినప్పుడు ఒక స్టూడెంట్ మైండ్ లో ముద్రపడేట్టుగా పాఠం చెప్పేటువంటి స్కిల్ సెట్ అనేది ఈ B.Ed కోర్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఏంటంటే అది ముందు 10+2 అలవాటు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అది అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతుంది. 10+2 తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్తారు, ఇంజనీరింగ్కి వెళ్తారు, నార్మల్ డిగ్రీస్కి వెళ్తారు. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఏంటంటే ఒక టీచర్ అనేవాడే బేసిక్లీ ఒక మంచి ఏమంటారు ఒక గురువు అంటే ఆయన చెప్పే విధానం ఆ ఫ్యాసినేషన్ వస్తుంది. అట్లా
దాని గుర్తింపు వస్తుంది వాళ్ళ ద్వారా. పాఠం అంటే ఎలా చెప్పాలి, ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఒక టాపిక్ తీసుకొని పాఠం చెప్పినప్పుడు ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేస్తే పిల్లల మైండ్లో ఉంటుంది అనేది ఇక్కడ ఫౌండేషన్ స్కూల్, ప్రైమరీ స్కూల్ నుంచి 10+2 వరకు ఎప్పుడైతే ఫౌండేషన్ ఉంటుందో అది రెట్టింపు అవుద్ది, ముందు స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతో చేస్తున్నారు. బట్ దానికి గాను ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఏం చేస్తున్నారు, FDP ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నారు. అది అప్పుడప్పుడు షార్ట్ టర్మ్ పీరియడ్ తో 15 days 20 days పాఠం ఎలా చెప్పాలి ఏంటనేది అక్కడ నేర్పిస్తుంటారు. ఏది ఇంజనీరింగ్ లో కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ లో కానీ వచ్చినటువంటి టీచర్లకి ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేర్పిస్తారు. సో అది అక్కడ సరిపోతుంది, అప్పుడు వాళ్ళకి అవగాహన ఉంటుంది, క్యాచ్ చేసుకొని పాఠం చెప్పగలుగుతారు. కానీ అసలు స్కూల్ పిల్లలకి ఎలా పాఠం చెప్పాలన్నప్పుడు మెథడాలజీ ఉండాలి కాబట్టి అది ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఈ వ్యవస్థలు NCT కానీ, స్టేట్ గవర్నమెంట్ లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం పిల్లలకి ప్రైమరీ స్కూల్ నుంచి 10+2 వరకు పాఠం ఎలా చెప్పాలి ఏంటనేది వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ అంతా కూడా నేర్చుకున్న నాలెడ్జ్ ని వాళ్ళకి ఎలా డెలివరీ చేయాలనేది సిస్టమ్ క్రియేట్ చేసేదాని కొరకే ఈ B.Ed కోర్సులు స్పెషల్ గా ఉంటుంది. చాలా కోర్సెస్ డిస్టెన్స్ లో అండ్ రెగ్యులర్ కోర్సెస్ లో అవైలబుల్ ఉంటాయి. మరి మీ కాలేజ్ ఏ విధంగా అందిస్తుంది, డిస్టెన్స్ కోర్సా లేకపోతే రెగ్యులర్? మేము డిస్టెన్స్ లో దీన్ని నడపట్లేదమ్మా, ఇది రెగ్యులర్ కోర్స్ గానే నడుపుతున్నాము. ఈ కోర్సెస్ అనేవి డిస్టెన్స్ ద్వారా నేర్చుకుంటే సరిగ్గా రాదు. రెగ్యులర్ గా కొన్ని నేర్పించారు ఇంతకుముందు, ఆ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వీటన్నిటిని ఆ డిస్టెన్స్ మోడ్ ఆఫ్ B.Ed ని, తర్వాత 1 year B.Ed ని తీసేసి 2 సంవత్సరాలు చేశారు. ఎందుకంటే మంచి టీచర్ తయారు చేయాలంటే వాళ్ళు చాలా ట్రైన్ అవ్వాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. సైకాలజీ చదవాలి, లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాక్టికల్ గా ఎలా రికార్డ్ రాయాలి, ఏ విధంగా చెప్పాలి అనేది కోర్సు డిజైన్ చేయడానికి స్పెషల్ చేశారు. కాబట్టి ఇది ఆన్లైన్ లో చెప్పడం ద్వారా ఒక టీచర్, మంచి టీచర్ తయారు చేయడం చాలా కష్టం. కాబట్టి ఇది రెగ్యులర్ కోర్స్ గా రన్ చేస్తేనే దీనికి మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ లో ఇలాంటి కోర్సెస్ ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. భవిష్యత్తులో చెప్పలేము. నీట్ డిమాండ్ ఒకసారి ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పెడుతుంది, ఖచ్చితంగా ఈ టీచర్లే కావాలంటారు, ఈ క్వాలిఫికేషన్ కావాలని వచ్చిన రేపు వచ్చినప్పుడు ఆ నీట్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్ని ఎమర్జెన్సీగా కొన్ని పెడుతుంటారు, ఆన్లైన్ పెట్టి కోర్సులు ఇచ్చేసేయండి, స్ప్రెడ్ చేసేసేయండి, నంబర్ పెంచేయాలని చెప్తాం. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆన్లైన్ లో ఇది సక్సెస్ కాదు. టీచర్ రెగ్యులర్ కోర్సులు చేస్తేనే మంచి భవిష్యత్తు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు కదా, మరి వీటికి సంబంధించిన సిలబస్ ప్రిపేర్డ్ గా ఉందా లేకపోతే మారుతుంది? సారీ, ఈ టోటల్ సరే, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కొత్తగా స్టార్ట్ అయినాయి కదా, మరి వీటికి సంబంధించిన సిలబస్ కానీ, మెటీరియల్ కానీ సరిపోయేంత అవైలబుల్ గా ఉందా లేకపోతే ఇంకా షార్టేజ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? టోటల్ సిలబస్ ఉందమ్మా, టోటల్ బుక్స్ ఉన్నాయి. దీనికి కొత్తగా ఏం తీసుకురావట్లేదు. లైబ్రరీ ఫెసిలిటీ ఉంది దీనికి. బ్రహ్మాండమైన డిగ్రీలో ఏం చదువుకుంటాం అవే సబ్జెక్ట్స్ ఉంటాయి, డిగ్రీలో ఏం ప్రాక్టికల్ చేస్తాం అదే ఉంటుంది. దీనికి ఏం యాడ్ అవుతాయంటే బీడీలో విడివిడిగా ఉన్నటువంటి కోర్సుల్ని ఒక్కొక్క సెమిస్టర్ లో ఒక్కొక్క టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసి దానికి రిలేట్ చేశారు. పాఠం ఎలా చెప్పాలి అనేది ఒక కొత్తగా విధానాన్ని క్రియేట్ చేశారు. పాఠం చెప్పే విధానానికి, పాఠం నేర్చుకోవడానికి ఆల్రెడీ ఉన్న బుక్స్, ఉన్న సిలబస్, దానికి డిగ్రీలో ఏ సిలబస్ మారదు. దీనివల్ల కొత్త టాపిక్స్ ఏమి ఉండవు. దీంట్లో ఉన్న వాటికి పాఠం ఎలా చెప్పాలి భవిష్యత్తులో, నువ్వు ఒక మనిషికి ఏదైనా చెప్పాలనుకుంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, అలా పిల్లలకి నేర్పించాలంటే అనేది అదొకటి కొత్తగా యాడ్ అవుతుంది తప్ప అవి కూడా ఎగ్జిస్టింగ్ B.Ed కోర్సులో ఉన్నటువంటి కోర్సులే వాటిని. కాబట్టి సిలబస్ కి ఏమి తేడా లేదు, సిలబస్ కి ఇబ్బంది లేదు. సిలబస్ కూడా ఆల్రెడీ ఫ్రేమ్ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ పాలమూరు యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి ఇంటలెక్చువల్ కమిటీ అందరినీ సీనియర్స్ కూర్చోబెట్టేసి ఒక 3 years బ్యాక్ సిలబస్ కూడా ఫ్రేమ్ చేశారు. దాని బుక్స్ కూడా డిజైన్ చేసి అన్ని పెట్టారు. ఆ బుక్స్ అన్ని కూడా లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. టోటల్ ఇప్పుడు సిలబస్ సేమే ఉంది కానీ దాన్ని టీచ్ చేసే విధానం మారిందని అంటున్నారు. మరి మీ ఫ్యాకల్టీ ఏ విధమైన ట్రైనింగ్ తీసుకున్నారు? టోటల్ గా ఈ ప్రాసెస్ లో ఏ విధంగా అయితే సిలబస్ ఉందో సిలబస్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు సేమ్ మళ్ళీ B.Ed MA చేసి PG డబుల్ PG ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. B.Ed కోర్సుకి ఎవరైతే టీచర్లు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళే దీనికి కూడా ఎలిజిబుల్. కాబట్టి ఆ టీచర్లకే ఈ సిలబస్ నుంచి మళ్ళీ దీంట్లో ప్రిపేర్ అయ్యి పాఠాలు చెప్పిస్తారు. ఇప్పుడు జనరల్ గా సిలబస్ కూడా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సిలబస్ మారుతూ ఉంటాయి, కొత్తవి పెడుతుంటారు, తీసేస్తుంటారు. అటానమస్ యూనివర్సిటీస్ లో అయితే ఎవ్రీ ఇయర్ మార్చేస్తుంటారు రకరకాలుగా హైయర్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఆ విధంగా మేము మా టీచర్లను కూడా ట్రైనింగ్ చేస్తాం. ఉన్నటువంటి టీచర్లనే ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండాలో ఆ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లను తీసుకొని వాళ్ళని ట్రైన్ చేశాం. ఇది ఎట్లా చేయాలి అంటే ఆల్రెడీ యూనివర్సిటీ దానికి ఒక స్ట్రక్చర్ డిజైన్ ఇచ్చింది. దానికి ఒక ఫస్ట్ సెమిస్టర్ లో ఏం చెప్పాలి, సెకండ్ సెమిస్టర్ లో ఏం చెప్పాలి, మామూలుగా BSc తీసుకుంటే BScలో ఏమేమి పాఠాలు చెప్పాలి, దానికి యాడెడ్ గా టీచర్ B.Ed కోర్సుకి సంబంధించినటువంటి కోర్సును ఎలా పెట్టాలి అనేది స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. ఒక సిలబస్ అనేది పూర్తిగా ఫ్రేమ్ జరిగింది. బట్ ఆ సిలబస్ ప్రకారం వెళ్తుంది.
ఇప్పుడు వేరే కోర్సెస్ లో ఉన్నట్టు ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఈ కోర్స్ లో కూడా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి కదమ్మా. బిఎడ్ లో ఇప్పుడు ప్రాక్టికల్ కోర్సెస్ ఉంటాయి. రికార్డ్ రాయాలి, చదువుకున్నది రికార్డ్ రాసిన తర్వాత స్కూల్కి వెళ్ళి స్కూల్లో పాఠాలు చెప్పాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అన్నా ట్రైనింగ్ చేయడం అన్నా ఒకటే రెండు. కాబట్టి ఏంటంటే ఆ స్కూల్స్కి వెళ్తారు వీళ్ళు. స్కూల్స్కి వెళ్ళి ఫ్రెష్ గా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ లో చదువుకున్నటువంటి సబ్జెక్ట్ అని పిల్లలకి బేసిక్ సైన్సెస్ కానివ్వండి, లేదా ఆర్ట్స్, హిస్టరీకి మన బిఏకి సంబంధించిన ఆర్ట్స్ అండ్ వాటి పొలిటికల్ సైన్స్ ఇలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమిటి ఉంటాయి వాటిని కూడా ఎలా చెప్పాలనేది వీళ్ళు అక్కడ ప్రాక్టికల్ గా ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తుంటారు. చదువుకుంటారు, డిగ్రీ పూర్తి చేస్తారు. ప్రాక్టికల్ గా స్కూల్స్ కి, ప్రైమరీ స్కూల్స్ కి, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కి, హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ కి వెళ్ళిపోయి పాఠాలు కూడా చెప్పడం అనేది వీళ్ళ పాఠం ఈ కరికులం లో ఉంది, వీళ్ళకి సిలబస్ లో ఉంది. సో థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు బ్యాలెన్స్ చేస్తారు. టోటల్ గా బిఎడ్ కి సంబంధించిన మొత్తం డిజైన్ అంతా నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎక్కువ వస్తుంది. అక్కడ ఏంటంటే బిఎడ్ లో ఓన్లీ పాఠం ఎలా చెప్పాలనేది మాత్రమే నేర్చుకుంటారు. ఇక్కడ ఏమో ప్రాక్టికల్ గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ 2-3 సెమిస్టర్లు పాఠం కంటెంట్ నేర్చుకుంటారు, సబ్జెక్ట్ ఏంటనేది నేర్చుకుంటారు. అది ల్యాబ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ల్యాబ్ లో ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా అని చూపించాలి అనేది కూడా చేస్తారు. సో మరి నార్మల్ డిగ్రీకి ఏమో ఫీజ్ తక్కువ ఉంటుంది, ఇది స్పెషల్ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ 4 years కోర్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. మరి ఈ ఫీజ్ ఎట్లా ఉంటుంది? ఇది నార్మల్ పీపుల్ అఫోర్డ్ చేయగలుగుతారా? ఇప్పుడు ప్రస్తుతానికి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే యాక్చువల్గా అయితే ఇది 75,000-80,000 ఫీజు ఉండాలి. కానీ అంత లేకుండా దీన్ని ఏం చేశారంటే 40,000కు మన ఇక్కడ ఈ కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ AFRC ద్వారా ఆ ఫీజును ఫిక్స్ చేసేసారు. కాబట్టి ఇది అందుబాటులో ఉండే ఫీజు ఈ రోజు ఇప్పుడు హైదరాబాద్ లో చాలా డిగ్రీ కాలేజీల్లో 50,000, 75,000 దాకా కూడా ఫీజు ఉన్నాయి. డిగ్రీ కాలేజీ కూడా 60,000 దాకా. కాబట్టి ఆ ఫీజుతో పోల్చుకుంటే తక్కువే. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఫీజు ఉండాలనే AFRC కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ మన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఐ థింక్ నేను 40,000 రూపాయలు ఫీజు ఫిక్స్ చేశాను సంవత్సరానికి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే కోర్సు ఫీజు అయింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కోర్సెస్ ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈ కోర్స్ చదివే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ లాంటివి కానీ మన ప్రొవైడ్ చేస్తుందా? ఇది స్టేట్ గవర్నమెంటే టోటల్ స్కాలర్షిప్ ఇస్తామని నేను యాక్సెప్ట్ చేశారు. ప్రతి SC, ST, BC సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది టోటల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పే చేస్తామని ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు దానికి. ఆ జీవో ప్రకారమే వాళ్ళు ఏంటంటే దోస్ ద్వారా అడ్మిట్ అయిపోయి వాళ్ళు వచ్చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసే కాలేజీలో అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో బయోమెట్రిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఆన్లైన్ ప్రాసెస్ లో వీళ్ళు కంప్లీట్ ప్రాసెస్ చేసుకుంటే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే టోటల్ గా ఆ 40,000 టోటల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పే చేస్తామని మనకు జీవో ఇచ్చారు. ఓకే. సో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత 2 years ఆఫ్ BEd చేసిన వాళ్ళకి ఈ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి అసలు? ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా 1 సంవత్సరం మిగిలిపోతుంది. 5 సంవత్సరాల్లో పూర్తయ్యే విషయాన్ని 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. తర్వాత ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కువ వస్తుంది వీళ్ళకి. ప్రత్యేకత బాగా స్కిల్ సెట్ బాగా డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ పాఠం చదువుతారు, ల్యాబ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మళ్ళీ పాఠం ఎలా చెప్పాలని కూడా చెప్తారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ మైండ్ చాలా ఇంకా షార్ప్ అవుతారు. ఒక మనిషి ఒక పాఠాన్ని చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఇతరులకు ఒక టీచ్ చేయడం అనేటువంటి స్కిల్ రావడం అంటే అది ఇంకా ఎప్పుడు మర్చిపోలేనటువంటి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కాబట్టి ఆ ఎక్స్పర్టైజ్ రావడం అనేది మామూలుగా అయితే జనరల్ గా రాదు. అది 4 సంవత్సరాల లోపలనే ఒక కేపబుల్ టీచర్ తయారవుతాడు. అది కంటిన్యూటీ ఉంటుంది అక్కడ. లెర్నింగ్ కి, ప్రాక్టీస్ కి, ఎక్స్ప్రెషన్ కి మూడిటికి కంటిన్యూ లింక్ ఉంది అక్కడ. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఏంటంటే కంటెంట్ మాత్రం నేర్చుకుంటాము, మళ్ళీ అక్కడ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ గా BEd లో జాయిన్ అవుతారు. లెసన్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేయాలి, లెసన్ ప్లాన్ ఎట్లా పాఠం చెప్పాలి అనేది మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ అది కంటిన్యూటీ ఉండడం వల్ల ఏంటంటే ఆ కోర్సులో ఎక్స్పర్టైజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత 1 year సేవ్ అవుతుంది. అట్ సేమ్ టైం ఇంటర్నేషనల్ మార్కెట్ లో 10+2 తర్వాత 4 years డిగ్రీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఇతర దేశాలకు వెళ్ళాలంటే మన ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ డిగ్రీని యాక్సెప్ట్ చేయాలంటే దాని స్టాండర్డ్స్ ఏంటంటే 10+2 తర్వాత 4 సంవత్సరాల డిగ్రీని ఒప్పుకుంటారు. సో గతంలో మనకు BSc కానీ, BCom కానీ, BA కానీ 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అది ఇంటర్నేషనల్ డిగ్రీ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్తా అంటే వీసా దొరకదు, ఆ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు. కానీ ఇప్పుడు ఈ కోర్సుని డిగ్రీ తర్వాత అంటే మన 10+2 తర్వాత 4 years కోర్స్ అన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి కోర్స్ ఇది.
కాబట్టి టీచర్లు అనేది ప్రపంచంలో ఎక్కడైనా అవసరం. అక్కడ స్కూల్స్ ఉంటాయి, అక్కడ టెంపెస్ట్ ఉంటాయి. కాబట్టి ఇది ఆ మాదిరిగా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ల కంటే, ప్రొఫెషనల్ కోర్సెస్ కంటే కూడా ఈ టీచర్లకు చాలా డిమాండ్ ఉంటుంది. షార్టేజ్ ఆఫ్ టీచర్స్ కంట్రీ వైడ్, మన కంట్రీ దేశంలో కాదు ఎక్కడ పోయినా ఉంది. కాబట్టి వీళ్ళు మంచి సబ్జెక్ట్ ని మంచి అవగాహన చేసుకొని పాఠం ఎలా చెప్పాలి, ఏ విధంగా పిల్లల మైండ్ లో మనం కూర్చోబెట్టాలి, ఒక స్ట్రక్చర్, ఒక సబ్జెక్ట్ అనేది దీన్ని నేర్చుకుని ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ని అంటే మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి సిలబస్ ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలని బాగా ప్రాక్టీస్ చేస్తే రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ టీచర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇది 5 సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన కోర్స్ ని 4 సంవత్సరాలకి తగ్గించారు. దీని వల్ల పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే తక్కువ సమయంలో కోర్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? లేదమ్మా, దీంట్లో ఒత్తిడికి అనే ఛాన్సే లేదు. ఎందుకు లేదంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, దీనికి లింక్ ఉంది. ఇక్కడ ప్రతి విషయాన్ని చదువుతాము, చదివిన తర్వాత ప్రాక్టికల్ గా చేస్తాము, చేసిన దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎలా దాన్ని ఎగ్జిబిట్ చేయాలి. ఎగ్జిబిట్ చేయడం అంటే ఇతరులకి మనం దాన్ని ప్రజెంట్ చేయాలి అనేది కంటిన్యూషన్, అది ఒక చైన్ ఏర్పడుతుంది, ఇక్కడ లింక్ ఏర్పడుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే జనరల్ గా మనం అకాడమిక్ కోర్సుని స్ప్లిటప్ చేసినప్పుడు ఏంటంటే మైక్రో లెవెల్ నుంచి తర్వాత హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా డీటెయిల్ గా డెప్త్ లో స్టడీ చేస్తుంటాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ కి కొన్ని ఏంటంటే సైకాలజీని ఎంతవరకు చదవాలో అంతవరకే చదువుకునేటట్టు పెట్టారు సిలబస్. లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసే దాంట్లో కూడా కొంతవరకు ఎంత ఉండాలో అంతే పెట్టారు. స్టూడెంట్కి ప్రెజర్ అంటూ లేదు, అవలీలగా. ఎందుకంటే అతను చదివిన దాన్ని, ప్రాక్టికల్ చేసిన దాన్ని నేను మీకు పాఠం చెప్తున్నాను అనే భావనతో ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నాడో అదేంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. దాన్ని కంటిన్యూషన్ ఉండడం వల్ల ఈజీ ప్రాసెస్ అయింది తప్ప ఏమి ఓవర్ బర్డన్ అవ్వడానికో లేకపోతే మెంటల్ ప్రెజర్, దాని సిలబస్ ఏమి దాంట్లో జనరల్గా ఎప్పుడు ఓవర్ బర్డన్ ఎప్పుడు అవుతుంది అంటే క్రెడిట్స్ పెరిగినప్పుడు ఓవర్ బర్డన్ అవుతుంది. సో క్రెడిట్ సిస్టమ్ సెమిస్టర్లో ఎప్పుడైతుందో క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే దీనికి క్రెడిట్ సిస్టమ్స్ లేవు. ఇప్పుడు దీనికి క్రెడిట్ సిస్టమ్ ఇచ్చారు. ప్రొఫెషనల్ కాలేజీలో ఉంటే 160 క్రెడిట్స్ ఉండాలి, 180 క్రెడిట్స్ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అది బర్డన్ తగ్గిస్తుంది. ఇది కొత్తగా ప్రారంభించినప్పటికీ మీ కాలేజ్ వాళ్ళు 2-3 years నుంచి అయితే అందిస్తున్నారు. మరి ఇంటర్ కంప్లీట్ చేసిన పిల్లల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఇప్పటిదాకా ఏంటంటే ఇది ఈ రూరల్ ఏరియా కాబట్టి నారాయణపేట ప్రాంతం, ఇది ఇక్కడ రావాలని చాలా మందికి నారాయణపేట అంటేనే తెలియదు. ఈ మధ్య కాలంలో ఇది జిల్లాగా డిక్లేర్ అయింది కాబట్టి ఇప్పుడు అందరికి తెలుస్తుంది. సో అక్కడ ఇంత ఇంపార్టెన్స్ ఉందా అసలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి తెలియక మొదలు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఉన్నారు, నల్గొండ నుంచి ఉన్నారు, ఇతర వేరే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారు. ఈవెన్ కర్ణాటక నుంచి చాలా మంది వచ్చి అడ్మిషన్ తీసుకుంటామని అడుగుతున్నారు, పక్కన ఉన్నటువంటి యాదగిరి గుల్బర్గ నుంచి. కానీ మేము ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే రేపు ఈ అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం ఇబ్బందులు వస్తాయి టెక్నికల్ గా ఉద్దేశంతో. మోస్ట్లీ ఇక్కడ తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ముందు మేము ఇన్సిస్ట్ చేసాము. ప్రొఫెషనల్ కోర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి పంపాలనే ఉద్దేశంతో మనం తెలుగు మీడియం కూడా రాయడానికి అవకాశం ఉన్నా కూడా ఇప్పటిదాకా మేము ఇన్సిస్ట్ చేసాము ఇంగ్లీష్ లోనే. కానీ చాలా మంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికి. అందుకని ఈ సంవత్సరం నుంచి మేము ఏం చేసామంటే బైలింగ్వల్ పాఠం చెప్పేప్పుడు కూడా టీచర్ ఇంగ్లీష్ లో చెప్తాడు, అర్థం కావాలంటే తెలుగులో చెప్తాడు. పేపర్ రాసేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ కూడా బైలింగ్వల్ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అట్లాగే క్వశ్చన్ పేపర్ రాయాలనుకుంటే తెలుగులో కూడా రాయొచ్చు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే మాట చెప్పింది. సో లోకల్ లాంగ్వేజ్ లో ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నిటి కూడా రాసుకోవచ్చు, పాఠం చెప్పవచ్చు, రాయడం అని అన్నారు. కాబట్టి ఇంకా స్వేచ్ఛగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుగు మీడియం కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా దాని ఇంపార్టెన్స్ ఉంది. ఈ సంవత్సరం సీట్లు కూడా దొరుకుతాయని అనుకోరు, అందరి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మేము బైలింగ్వల్ ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి న్యాచురల్ గా డిమాండ్ పెరుగుతుంది. మొన్నటిదాకా మేము ఏంటంటే ఇన్సిస్టెడ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం. మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ స్టూడెంట్స్ స్పెషల్ గా తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో తీసుకెళ్ళాలి అనే దాంతో మేము కూడా అప్పుడు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, లేదు సార్ మాకు తెలుగు మీడియంలో రాస్తాం, అర్థం అవుతుంది, చేస్తున్నాం, కానీ రాసేటప్పుడు మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియం ఉన్నందువల్ల ఇబ్బంది అవుతుందంటే ఓకే అది కూడా ఆప్షన్ ఇచ్చేస్తాం సార్. కాబట్టి డెఫినెట్ గా మంచి డిమాండ్ ఉంటుంది ఈ సంవత్సరం. ప్రపంచం మొత్తం టెక్నాలజీ మీదనే నడుస్తుంది, కొత్త కొత్త టెక్నాలజీస్ పుట్టుకొస్తున్నాయి. మరి ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ కి ఈ కోర్స్ లో ఎంతవరకు ప్రియారిటీ ఉంది? ఇది పార్ట్ ఆఫ్ కరికులం ఉందమ్మా దీంట్లో. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ విషయం కానివ్వండి, కంప్యూటర్ స్కిల్స్ కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్ లో యాడ్ అయి ఉన్నాయి దీంట్లో. కంప్యూటర్ స్కిల్స్ కూడా బేసిక్ సి లాంగ్వేజ్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చిన్న చిన్న అన్ని కూడాను వీళ్ళు నేర్పిస్తారు, అక్కడ ప్రాక్టీస్ కూడా చేయిస్తారు. ఆల్రెడీ సిలబస్ లో ఉంది అది. పార్ట్ అండ్ ఇప్పుడు భాష అదొక లాంగ్వేజ్ అంతే.
మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎలానో ఇది కూడా కంప్యూటర్ టెక్నికల్ లాంగ్వేజ్ కాబట్టి ఇది కూడా ఒక భాష దాంట్లో ఆల్రెడీ కరికులం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మేము ఏంటంటే ఇంకా బియాండ్ కొంచెం సిలబస్ కంటే బియాండ్ వెళ్ళి వాళ్ళు ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. కాబట్టి ఈ స్టూడెంట్స్ ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, తర్వాత వాళ్ళు చదివినటువంటి డిగ్రీలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా బాగుండాలి. కాబట్టి వీటన్నిటికి దృష్టిలో పెట్టుకొని మేము కూడా బియాండ్ సిలబస్ ఇంకా వెళ్ళి రాబోయే రోజుల్లో ఈ శ్రీదత్త విద్యా సంస్థలు యూనివర్సిటీ కూడా వెళ్తుంది కాబట్టి అప్పుడు అటానమస్ స్టాటస్ ఉంటుంది కాబట్టి మేము దాని ద్వారా ఇంకా మెరుగ్గా ఇప్పుడు వచ్చేటువంటి బ్యాచెస్ కి పిల్లలకి మంచి విద్యను నేర్పించే అవకాశం ఉంది. ఏది కంప్యూటర్స్ లో ఈ మోడర్న్ టెక్నాలజీలో రాబోయే రోజుల్లో వచ్చే ప్రతి టెక్నాలజీని యూజ్ చేసుకుని ఆ పిల్లల్ని ట్రైన్ చేయడం ఉద్దేశం. కేవలం చదువు అనే కాకుండా మీ కాలేజ్ లో ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కి వేటికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు? ఇప్పుడు బేసిక్ గా అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళి జనరల్ గా కల్చరల్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ఇస్తాము. మీరు చూసారు ఇది పెద్ద క్యాంపస్ 36 acres క్యాంపస్ ఇది. ఈ దీంట్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి చాలా అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే రొటీన్ గా ఇప్పటిదాకా పిల్లలకు కూడా అలవాట్లు పోయినాయి. అది క్యాంపస్ లో ఉండే ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి, కల్చరల్ యాక్టివిటీ ఉండాలి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడుకోవాలి అని లేదు, ఏదో టైంకి రావడం వెళ్ళిపోవడం అనేది. కానీ ఇప్పుడు వాటన్నిటి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం నుంచి ఇంకా వాళ్ళకి కాలేజ్ అవర్స్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు ఒక క్లబ్, కల్చరల్ యాక్టివిటీ కొరకు ఒక క్లబ్, స్పోర్ట్స్ కొరకు ఒక క్లబ్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, ఇంకా అదర్ జనరల్ యాక్టివిటీస్ కొరకు ఏదైనా ఉంటే కూడా దాంట్లో కూడా ఒక క్లబ్ స్టార్ట్ చేసి పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేయాలని మా పాలసీ. ఆ విధంగా ఏంటంటే నారాయణపేట అంటే చాలా మందికి తెలియదు, ఎక్కడ అంటుంటారు జనరల్గా. అలాంటి ప్లేస్ లో ఉన్నందువల్ల కొంచెం దానికి ఇంపార్టెన్స్ తెలియట్లేదు. కానీ ఇదే కోర్సు హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఉంటే హార్ట్ లాగా పోయి కొన్ని ఏమంటారు డిమాండ్తో పోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకనే మీ ద్వారా మీడియా ద్వారా అందరికి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరు కూడా 10th అందరూ ఎలిజిబులే. ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరైనా ఆప్ చేయొచ్చు ఈ కోర్సుని. ఆ కోర్స్ కోడ్ ఉంటుంది, కాలేజ్ కోడ్ ఉంటుంది, అవి పెట్టేసుకుని ఆప్ చేసుకుంటే రాబోయే రోజు ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పించే అవకాశం, స్టేట్ మొత్తానికి కూడా ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్ లో ఏ కోర్స్ తీసుకున్నా ఈ కోర్స్ కి ఎలిజిబిలిటీ ఉందని అంటున్నారు. కానీ టీచింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్న వాళ్ళు మాత్రమే బీఈడి కోర్స్ చేస్తారు. ఈ బీఈడి తర్వాత డిఎస్సి తోటి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్స్ రావు కదా. ఒకవేళ గవర్నమెంట్ ఫీల్డ్ ఎంచుకోవాలని అనుకునే వాళ్ళకి కోర్స్ వేస్ట్ ఆఫ్ టైం కదా. కాదు కదమ్మా, ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ జాబ్ ఎన్నుకునే వాళ్ళకి అక్కడ 5 సంవత్సరాలు డిగ్రీ చేసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ నోటిఫికేషన్ రాదు కదా. మన నోటిఫికేషన్ అది ఎప్పుడు వస్తే అప్పుడు, ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే రెడీగా ఉంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టీచర్ గా రెడీ ఉంటే ఆ రోజు వెళ్తున్నాం. ఇక్కడ 4 సంవత్సరాలకి నీ డిగ్రీ అయిపోతుంది. ఈ లోపల నువ్వు పీజీ కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా 4 సంవత్సరాల లోపల నువ్వు డిగ్రీ రాస్తున్నారు 4వ సంవత్సరం, అప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎలిజిబుల్ అవుతారు మీరు. అది నోటిఫికేషన్ లో ఉంటుంది. పలానా డేట్ వరకు ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో, బీఈడి పూర్తి చేశారో వాళ్ళకందరికి కూడా టీచర్ రిక్రూట్మెంట్ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్ ఇస్తారు. అన్నప్పుడు స్టూడెంట్ కి 5 సంవత్సరాలు పట్టేది 4 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి వాడు ఇంకా 1 year ముందే రెడీ అయిపోతాడు టీచర్ జాబ్ కి. అది ఈ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు ఓన్లీ స్కూల్ లెవెల్లో టీచ్ చేయడానికి ఎలిజిబుల్, కాలేజ్ లెవెల్ కి కూడా యూస్ అవుతారా? బిఎస్సి బిఎడ్ చేసి తర్వాత ఎంఈడి చేసి ఎంఎస్సి చేసి పీజీ డబుల్ పీజీ చేస్తారు జనరల్ గా. చేసిన వాళ్ళందరికీ కూడా వీటిల్లో ఉంది. తర్వాత బిఎస్సి బిఎడ్ చేస్తే డైరెక్ట్ గా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ వాటికి వెళ్ళడానికి ఉంది. పీజీ లెవెల్ వెళ్ళాలంటే మాత్రం పీజీ కోర్స్ చేయాలి, పిహెచ్డి చేయాలి. కాబట్టి స్కూల్ లెవెల్లో మన మేజర్ రిక్రూట్మెంట్, మన నీడ్ అంతా కూడా సొసైటీకి ఇక్కడ కానీ ప్రపంచంలో ఎక్కడికైనా కూడా నీడ్ ఎక్కడ ఉంటుందంటే ఎస్ఎస్సి తర్వాత 10+2 అక్కడ వరకే చాలా, ఎస్ఎస్సి వరకే ఈ టీచర్ల రిక్రూట్మెంట్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మన పాపులేషన్ ఎంత పెరుగుతుందో, మన జనాభా ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా ఎంతమంది టీచర్లు వచ్చినా సరిపోదు సొసైటీ. కాబట్టి గవర్నమెంట్ తోనే జాబ్ అనుకుంటే తప్పదు. ఈ రోజు గవర్నమెంట్ కంట్రిబ్యూషన్, ఇప్పుడు ప్రైవేట్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది స్కూల్స్ లో కానీ ఎడ్యుకేషన్ లో 90%, 90+ ఇంకా పైననే ఉంది ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్ కంట్రిబ్యూషన్. కాబట్టి ప్రైవేట్ లో ఉన్న ప్రతి విద్యా సంస్థలు కూడా రేపు నామ్స్ అండ్ స్టాండర్డ్స్ లో ఇదే ఉంటుంది. బీఈడి చేసిన వాళ్ళే టీచర్ గా కొనసాగాలి అని ఇప్పటికే ఉంది. ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా బీఈడి లేని వాళ్ళంటే వాళ్ళకి రెన్యువల్ ఇవ్వట్లేదు డిఈఓ. కాబట్టి ఆ ప్రొవిజన్ పెట్టినప్పుడు ఏమైందంటే 4 సంవత్సరాలు చేసినప్పుడు బీఈడి చేసిన వాళ్ళతో సమానం కదా ఇది. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు బీఈడి చేసిన వాళ్ళకంటే బిఎస్సి బీఈడి కానీ బిఏ బీఈడి కానీ 4 years ఇంటిగ్రేటెడ్ చేసిన టీచర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సార్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ కోర్స్ కి ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి?
ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మా మీరు ప్రొఫెషనల్ అదర్ చెప్పాను కదమ్మా, వేరే ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎలా డిమాండ్ ఉంటుందో దీనికి కూడా అదే డిమాండ్ ఉంటుంది. మీరు ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఏంటి? యుఎస్కి వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు. దేని కొరకు వెళ్తున్నారు? పీజీ కొరకు వెళ్తున్నారు, ఎంఎస్ కొరకు వెళ్తున్నారు. మన దగ్గర కూడా పీజీ ఉన్నాయి, ఎంటెక్స్ ఉన్నాయి, మన దగ్గర ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి, ఐఐటీస్లో ఉన్నాయి. కానీ ఇతర దేశాల్లో చదువుకుంటే అవేర్నెస్ పెరుగుతుంది, అక్కడ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ వెళ్తే మంచి భవిష్యత్తు ఉంది, అక్కడ పీజీ చేసుకొని వస్తే ప్రపంచ మార్కెట్లో మాకు స్థానం ఉందనే భావనతో అందరూ కూడా మన క్రేజ్ అయిపోయి వెళ్తున్నారు. మీరు బీటెక్ చేస్తే ఎలా, బీటెక్ వరకు ఎలా వెళ్తున్నారు? ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు బిఎస్సి చేసిన తర్వాత 4 years ఇంటిగ్రేటెడ్ చేసిన తర్వాత వేరే దేశాల్లో కూడా టీచర్ ఎడ్యుకేషన్ లోనే ఈ కోర్స్ ఉంటుంది, పీజీ ప్రోగ్రామ్ ఉంటుంది, మాస్టర్ డిగ్రీ అనేది ఎక్కడైనా ఉంటుంది, అక్కడ చేసుకోవచ్చు. లా చేస్తున్నారు, అట్లాగే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వెళ్తున్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వెళ్తున్నారు, ఫార్మసీ చేసిన వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో సమానంగా ప్రొఫెషనల్ కోర్స్ అంటేనే దీంతో సమానం. కాబట్టి వీళ్ళకి కూడా అదే మాదిరిగా టీచింగ్ జాబ్ మీద పీజీ చేసుకోవడానికి, మాస్టర్ డిగ్రీ చేసుకోవడానికి అన్ని దేశాలకు వెళ్ళొచ్చు. మీరు ఈ రోజు బయట ఏదైతే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, మన మధ్యలో ఇంకా ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, మీరు యూకే వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, మేజర్గా ఉన్నాయి ఇవే మనకు, యుఎస్ వెళ్తున్నారు. వీటితో పాటు మీరు జర్మనీ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా కూడా, ఎక్కడ వెళ్ళినా ఆ యూనివర్సిటీస్లో, సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ టీచర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎంఎస్ పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మాస్టర్ డిగ్రీ ఉంటుంది. బట్ అక్కడ అందరూ కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళకి మీ కాలేజ్ లో ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? డెఫినెట్ చేస్తున్నాం. వీటితో పాటు ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ లో వీళ్ళకి ఆన్లైన్ కోర్సెస్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పించాలని ప్లాన్. ఓకే. ఒక సి లాంగ్వేజ్ ఉంది, జావా ఉంది, లేకపోతే పైథాన్ ఉంది. సో వీటన్నిటిలో రాబోయే రోజుల్లో ఇదంతా ఒక నీడ్, అది టెక్నాలజీలో ఇదంతా పార్ట్ ఇది. కాబట్టి వాటికి కూడా ఏంటంటే మనం డైరెక్ట్ గా బోధించిన తర్వాత దానికి ఏదైనా ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇప్పిస్తే తప్ప దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే వాళ్ళు డాలర్స్ కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ కోర్స్ మేము నేర్పిస్తాము, నేర్పించిన తర్వాత ఆ పిల్లోడు ఏంటంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీకి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఆన్లైన్ లో పేమెంట్ చేసి, అది వాళ్ళ ద్వారా పేమెంట్ చేయించేసి ఆ సర్టిఫికేట్ కూడా మేము ఇచ్చేస్తాం. అది ఏంటంటే అది యూనిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే ఎలా చేస్తున్నారు అట్లా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాన్ని కూడా మేము చేయొచ్చు. ఇప్పుడు డేటా సైన్స్ దాంట్లో కూడా నేర్పించవచ్చు ఈ పిల్లలకి, అది కూడా మేము ఆ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంజనీరింగ్ లో కానీ లేకపోతే సైన్సెస్ ఉన్నాయి, బయాలజికల్ సైన్సెస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉన్నారు, బీఎస్సీ చేశాడు, బాటనీ జువాలజీ చదువుకొని ఉంటారు. దాంట్లో కావాలంటే ఫార్మసీ రిలేటెడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఆ కెమిస్ట్రీలో ఏంటంటే కొన్ని ఇప్పుడు చాలా రకరకాల ఆన్లైన్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా సాఫ్ట్వేర్, అట్లాంటి వాటిని ఏంటంటే కొత్తగా నేర్పించేసి ఏది కొత్తగా టెక్నాలజీ ఏది వచ్చిందో దాని ఆ టెక్నాలజీ ఏది డిమాండ్ ఉంది ఇండస్ట్రీలో, ప్రతి సంవత్సరం స్టడీ జరుగుతూనే ఉంటుంది. ఈ రాబోయే ఈ బ్యాచ్ కి 4 సంవత్సరాల తర్వాత ఈ కోర్స్ మీద డిమాండ్ ఉంది, ఈ కోర్స్ చేసే డిమాండ్ ఉంది అనే ఒక అవగాహన ఉంటుంది ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఏం చేస్తామంటే ఈ పిల్లల్ని దానికి మేము ట్రైన్ చేస్తాం. ఇంటర్ డిసిప్లిన్, వీళ్ళ డిసిప్లిన్ ఈ సంబంధం లేనటువంటి కోర్స్ అయినప్పటికీ కూడా ఏంటంటే బియాండ్ సిలబస్ వెళ్ళిపోయి వేరే, ఇప్పుడు సైన్స్ చేసిన వాడికి లేకపోతే హిస్టరీ చదువుకున్న వాడికి కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ ఏముంటాయి, ఉండవు కదా. మరి వాళ్ళకి బిఏ చేసిన వాడికి కూడా ఏంటంటే ఆ కంప్యూటర్ స్కిల్స్ నేర్పిస్తాం. అప్పుడు ఏంటంటే ఇంటర్ డిసిప్లిన్, వాడు హిస్టరీ చెప్పగలుగుతాడు, సివిక్స్ చెప్పగలుగుతాడు, పాఠం చెప్పగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు, మీరు జర్నలిజంకి వెళ్ళినా వెళ్ళగలుగుతాడు, ఏ పనైనా చేయగలరు. దాంతో పాటు ఈ టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తే ఏమవుతుందంటే మల్టీ డైమెన్షనల్ తయారవుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ద్వారా చేపిస్తాం. ఈ ప్రొఫెషనల్ కోర్స్ ని ఫస్ట్ మీ కాలేజ్ వాళ్ళే ప్రారంభించారు. అసలు ఎందుకని అలా రిస్క్ తీసుకోవాలనిపించింది? వేరే కాలేజెస్ ఎవరు ప్రొవైడ్ చేయడానికి ముందు రావట్లేదు. మీ విజన్ ఏంటి? అసలు ఈ స్థాపించడానికి మీ ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా, ముందు మేము నారాయణపేట చూస్ చేసుకోవడమే లోయెస్ట్ లిటరసీ రేట్ 2000 సంవత్సరంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చినటువంటి పాలసీలో ఇది లోయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి అప్పుడు ఈ రెవెన్యూ డివిజన్ నోటిఫై చేశారు. అప్పుడు అలాంటి టైంలోనే మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అనివార్య కారణాల వల్ల అక్కడ సక్సెస్ఫుల్ గా 2 సంవత్సరాలు నడిచింది. 3వ సంవత్సరం నుంచి ప్రాబ్లం వచ్చింది. అర్బన్ లో కాలేజీలు ఎక్కువ వచ్చినందువల్ల అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేసిన తర్వాత మాకు ఆ ఉద్దేశం మాత్రం అదే ఉంది. మా ఎయిమ్స్, విజన్ అంటారు, విజన్ అండ్ మిషన్ ఉంటుంది ప్రతి సొసైటీకి ఒకటి. ఆ విజన్ అండ్ మిషన్ ఏంటంటే మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేషన్ టు ది
రూరల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ వీకర్ ఏరియాస్ అనేది ఉంది. అది కాబట్టి ఆ ఉద్దేశంలో మనం కొంతవరకు సక్సెస్ అయ్యాము, కొంతవరకు సక్సెస్ కాలేదు. కాబట్టి ఇది 2014 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్ పెట్టేసి 2015లో బిల్ తీసుకొచ్చి అనౌన్స్ చేసినప్పుడే ఓకే ఇది మంచి ఫ్యూచర్ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ బీఈడీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఈ నారాయణపేట ఈ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో చాలా మటుకు బీఈడీ కోర్సెస్ అంటే చాలా క్రేజ్ ఉంది పిల్లలకి. సో దీంట్లో మనం కొత్తగా ఎందుకు చేయకూడదు? ఈ ప్రాంతానికి వీళ్ళని ఒక స్టేట్ కి ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా ఈ పిల్లల్ని ప్రపంచ స్థాయిలో మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు అనే కొత్త ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో చేసింది. కాబట్టి పార్ట్లీ చేసాము, సక్సెస్ అవుతుంది. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 100% మీరే చూస్తారు రాబోయే రోజుల్లో ఈ కోర్సుకి డిమాండ్ తో ఇది సీట్ దొరకడమే కష్టం ఈ కాలేజీ. అలాంటి పరిస్థితి అతి షార్ట్లీ నేను ఈ సంవత్సరం కావచ్చని అనుకుంటున్నాను నేను. కాబట్టి అదేంటంటే వీళ్ళు రేపు వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ డిమాండ్ వాళ్ళది ఇక్కడ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటారు. అది విజన్. అది మనం కొత్తగా ఒకటి ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేశాము. దాన్ని కూడా ఇంకేంటంటే ప్రపంచ స్థాయికి ఎందుకు తీసుకెళ్ళకూడదని మనం కూడా రాబోయే రోజుల్లో ఇండియా ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. మీరే చూస్తున్నారు అమెరికా ఎకానమీ ఎలా ఉంది, యుఎస్ఏ మన యూకే ఎకానమీ ఎలా ఉంది, ప్రతి ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకున్న ఎకానమీ, వీటన్నిటికంటే కూడా మన ఎకానమీ ఈ రోజు బాగా ఇంప్రూవ్ అయింది. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు జర్మనీ, జపాన్ వీళ్ళందరితో పోల్చుకుంటే మనం ఇప్పుడు 4th place లో ఉన్నామని జనరల్ గా మనకి ఇప్పుడు రిపోర్ట్స్ ఉంటున్నాయి. కాబట్టి అదే దారిలో రాబోయే రోజుల్లో మనం ఈ రోజు ఇతర దేశాలకు వెళ్ళి ఎలా అయితే ఎంఎస్ చేయాలి, పీజీలకు వెళ్ళాలి, ఇతర హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా కొత్తగా ఇన్నోవేటివ్ గా స్టార్ట్ చేసి 10 మంది కొత్తదనం ఒక కొత్త కోర్సుని కొత్త వ్యవహారాన్ని కొంచెం చూపిస్తున్నప్పుడు ఏంటంటే దానివల్ల ఇంపార్టెన్స్ ఉందని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ మనకు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఈ యొక్క కోర్సుకి డిమాండ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది కొత్తది ఇంట్రొడ్యూస్ చేసాము. ఇదందరూ కూడా ప్రజలు గ్రహించి ఈ విద్యార్థులు 10+2 విద్యార్థులు మీరు ఏంటంటే డిగ్రీ చదువుతున్నారు. మామూలుగా డిగ్రీ చదివిన తర్వాత ఏం చేయాలి? మీరు మళ్ళీ BA BCom అయిపోయిన తర్వాత BSc అయిపోయిన తర్వాత మీరు MSc చేయాలి, లేకపోతే MA చేయాలి. అయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ PhD చేయాలి. అయిన తర్వాత గ్యారెంటీ ఉందా జాబ్? లేదు. ఇక్కడ ఏంటి, మీరు BSc B.Ed చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా అయిపోయిన 4 సంవత్సరాలకే ప్రైమరీ స్కూల్ నోటిఫికేషన్ వస్తుంటాయి, రెగ్యులర్ గా సెకండరీ స్కూల్స్ కి వస్తుంటాయి, హైయర్ స్కూల్ ఎడ్యుకేషన్ కి వస్తుంటాయి. సో ఈ 3 సెక్టర్స్ లో హైయెస్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎక్కడొచ్చినా కూడా మీరు BEd చేసిన వానికంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్ సేమ్ టైం ఇదే స్టూడెంట్ మళ్ళీ నువ్వు MSc చేసుకోవచ్చు, MEd చేసుకోవచ్చు, డైరెక్ట్ గా PhD కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్ PhD చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్ లో. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నటువంటి కోర్సుని మీ దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాంట్లో చేరితే ఎంత బెనిఫిట్ అనేది, ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మీరు ఈ కాలేజీకి రండి, మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదంటే ఒక సీనియర్ టీచర్ని అడగండి దీని ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే నెట్లో దాన్ని స్టడీ చేయండి, మెటీరియల్ చదవండి, దాని ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది. ఏదో అందరు రొటీన్ గా ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్కి వెళ్తున్నాము, లేకపోతే రొటీన్ గా MBBS అంటే MBBS వెళ్తున్నాము, వాళ్ళకంటే ఇంపార్టెన్స్ దీనికి ఎక్కువ ఉంది. MBBS చేసే వాళ్ళకంటే కూడా టీచర్ రాబోయే రోజుల్లో టీచర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. కానీ మన దగ్గర ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడు ఉంటాడు? ఆ సిలబస్ నువ్వు బాగా చదివితే వస్తుంది. కొత్తగా ఎవరు సృష్టించాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీస్ ఆల్రెడీ సిలబస్ ఫ్రేమ్ చేశాయి. వాటిని బాగా మన ఒంటికి మన బుర్రకి ఎక్కించుకుంటే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆటోమేటిక్ గా ప్రపంచ స్థాయిలో వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. డాక్టర్ల కంటే ఇంజనీర్ల కంటే కూడా రాబోయే రోజుల్లో ఈ టీచర్లకు ఉండే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి మీరు త్వరపడి ఈ కోర్సులో చేరి మంచి విద్యను నేర్చుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోర్సుగా ఇది రాబోయే రోజుల్లో ఉంటుంది. టీచర్ అంటేనే గురువు. ఎప్పటికైనా కూడా నువ్వు ఎన్ని కంప్యూటర్స్ వచ్చినా ఏదొచ్చినా టీచర్కి సమానమైనటువంటి టెక్నాలజీ లేదు, రోబోజ్ లేదు, ఏజ్ లేదు. మనిషికి మనిషే సైకాలజీలో మనిషి బుర్రతో ఆలోచించి నీకేం కావాలి, స్టూడెంట్ ఐ కాంటాక్ట్ పెట్టేసి ఆ పిల్లోడికి ఏం కావాలని గమనించి చెప్పేటువంటి కెపాసిటీ ఒక హ్యూమన్ టీచర్కే ఉంటుంది తప్ప వేరే ఎవరికి ఉండదు. కాబట్టి ఇది చాలా నోబుల్ ప్రొఫెషన్. ఇది తర్వాత స్ట్రెస్ తక్కువ ఉంటుంది, జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి రాబోయే రోజుల్లో టీచర్ల ఉద్యోగాలకి. ఇక్కడే కాదు, టీచింగ్ కమ్యూనిటీ అన్నిటి కూడా అన్ని కాలేజీల్లో అన్ని ప్రొఫెషన్లో రాబోయే రోజుల్లో మంచి జీతాలు ఎక్కడ ఉంటాయంటే టీచింగ్ కమ్యూనిటీలో ఉంటాయి. కాబట్టి ఇది కూడా గమనించాలి, మీరు నేర్చుకోవాలి. వీటి వల్ల దీన్ని చిన్న చూపు చూడొద్దు. టీచర్ అంటే చాలా చులకనగా చూసే భావన వచ్చింది, అది తప్పది. కాబట్టి మీ ద్వారా నేను ఈ 10+2 స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్ కమ్యూనిటీ కానీ ఈ విషయాన్ని తెలియజేయాలని నేను
ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మంచి సంకల్పం తోటి ముందడి వేసి ఒక సంస్థ అయితే ప్రారంభించారు. మీ జర్నీ సక్సెస్ఫుల్ గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా నమస్కారం. ఎల్జీ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. చూశారు కదా, 5 సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన కోర్స్ కేవలం 4 సంవత్సరాలలో పూర్తి చేసేలాగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీదత్త కాలేజ్ ఈ కోర్సెస్ ని అందిస్తోంది. బీఈడీ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. స్టేడియం దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.